హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఏంటో ఎండలు మాడి మసైపోతున్నాం, కానీ నాకు తప్పక ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికంటే బేగం బజార్. వామ్మో అనుకుంటున్నారు కదా, ఇంకేం చేస్తాం, తప్పలేదు. కానీ నా ఫ్రెండ్తో పాటు వెళ్ళాను అనమాట. చూశారు కదా ముందు వీడియోలో, తను వచ్చింది నాతో పాటు. సో మేము ఈవినింగ్ వెళ్ళినా కూడా ఎంత ఎండ అంటే అంత ఎండగా ఉంది. మేమైతే ఫస్ట్ ఆటో బుక్ చేసాం, అది రావట్లేదు. సర్లే అని చెప్పి నేను కూడా బుక్ చేసా, తను బుక్ చేసింది. ఫైనలీ 2 ఆటోస్ వచ్చినాయి. ఇంకా లాస్ట్కి ఒకటి క్యాన్సిల్ చేసి ఒక దాంట్లో వెళ్ళాము. సో అక్కడ జున్ను కనిపించింది. ఏదో ఒకటి తిందాం కదా, సమ్మర్ కదా అని చెప్పేసి తీసుకున్నాము. జున్ను షుగర్తో చేశారు. యాక్చువల్ అలా చేయొద్దంట, నాకు తెలియదు, నా ఫ్రెండ్ చెప్పింది. సో ఇప్పుడు ఆటోలో ఎక్కిన తర్వాత మేము ఏం మాట్లాడుకున్నామో చూడండి. ఆటోలో జున్ను తింటున్నాం. బాగుంది, కాకపోతే మొత్తం మిల్క్ టేస్ట్ వస్తుంది కదా, మిల్క్ అండ్ షుగర్. యా, మన వంటలక్క బాగా తెలుసు, షుగర్తో చేయొద్దంట. అదే అదే డ్రింక్ మీ నైస్. ఓకే, సూపర్ మామ్, నాట్ మామ్. సో అట్లుంటుంది అనమాట మా ఫ్రెండ్తో. ఏ పని చేసినా ఉంచుకోదు, ఇచ్చేస్తుంది అనమాట. సో అందుకే అది నా ఫ్రెండ్ అయింది. సో ఇంకా వచ్చిన పని ఏంటంటే, రేణుకా జ్యువెలర్స్ అని చెప్పి నేను ఒకటి చూసాను, అంటే ఆన్లైన్లో. ఇంకా అది వెతుక్కుంటూ ఫైనల్లీ దొరికింది. ఇదేదో పెద్ద గుహలో రహస్యంలాగా ఉంది, ఇంత పెద్దగా. ఆటో ఎక్కడో సెంటర్లో ఆపేశాడు. ఇంకా అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వచ్చాము. షాప్ అయితే దొరికేసింది, కానీ కాకపోతే అక్కడ కలెక్షన్ డిఫరెంట్గా బాగుంది. నేను 3-4 డిఫరెంట్ ట్రై చేశాను. యాక్చువల్లీ ఏంటంటే, నేను వచ్చిన పర్పస్ ఏంటంటే, నాకు వైట్ కలర్ జ్యువెలరీలో ఏదైనా కావాలి. అంటే నేను వేసుకునే శారీకి సిల్వర్ బార్డర్ అట్లా వస్తుంది అనమాట. సో దానికోసం నేను జ్యువెలరీ తీసుకున్నాను. సో ఫస్ట్ ఇది చూపించాడు, 4 స్టెప్స్ అంట, లేటెస్ట్ అని చెప్పేసి. కాకపోతే ఇది పెద్దగా ఉంది, కొంచెం గాడిగా అనిపించింది. దీనివి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, ఇదే ఆ ఇయర్ రింగ్స్. దీని తర్వాత నేను ఇంకో 3-4 మోడల్స్ ట్రై చేశాను. ఇదొకటి నాకు బాగా నచ్చింది, ఇది 3000. అండ్ ఇది సింగిల్ అనమాట. ఇది కొంచెం పెద్దగా అనిపించింది, ఎందుకో పెద్దవాళ్ళు వేసుకునేలాగా. ఇంకొద్దులే అనుకున్నా. ఇది మాత్రం లాస్ట్ ట్రై చేసింది, చాలా నచ్చింది నాకు. ఇంకా కానీ తీసుకోలేదు. కానీ వీటిలో నేను ఒకటి తీసుకున్నా, అదేం తీసుకున్నా అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంకా అక్కడ పీచ్ మిఠాయి తెలిసిందే కదా, వెళ్ళినప్పుడల్లా తింటాం, బాగుంది. ఇంకా నాకు ఎప్పటి నుంచో హెయిర్ ఎక్స్టెన్షన్స్ ట్రై చేయాలని ఉండే. పక్కనే జనరల్ స్టోర్స్ ఒక షాప్ ఉంది, హెయిర్ ఎక్స్టెన్షన్స్ బాగున్నాయి అనమాట. సో ట్రై చేద్దాం, ఎందుకో తక్కువలో తీసుకున్నామని చెప్పి 350 అంటే తీసుకున్నాను. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.